everyone, Namaste Andi. Welcome to my YouTube channel Easy English with Geeta. Learn, speak and grow. So, are you ready to learn? So, ee roju manam class start cheyadaniki munduga eppatilage gentle reminder, like, share, subscribe, click the bell icon and please do comment. ఎందుకంటే మీ కామెంట్స్ మంచి ఎనర్జీని ఇచ్చి మంచి మంచి కంటెంట్తో ముందుకు వచ్చేలాగా చేస్తాయి కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో మరి క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఎలాగో మీకు ఎప్పటిలాగే చెప్పాను కదా రిమైండర్. సరే, క్లాస్ ఏంటండి? క్లాస్ అనేది మనం ఒక ప్రొవర్బ్ విన్నాం కదా, ఏంటది? ఒకే దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా, విన్నారా? గుర్తుందా మీకు? తెలుగులో నేర్చుకున్నాం చిన్నప్పుడు. 2 birds at 1 shot అంటే ఏం లేదండి, ఒక్క వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ని మనం యాడ్జెక్టివ్గా వాడతాం, యాడ్వర్బ్గా కూడా వాడతాం. ఎలా అండి? ఎలా అంటే సింపుల్ అండి. మనకి మల్టీ టాస్కింగ్ బాగా అలవాటు కదా, మనం 2-3 పనులు ఒకేసారి చేసేస్తుంటాం, లేదా ఒక వస్తువునే రకరకాలుగా వాడేస్తుంటాం. ఎగ్జాంపుల్ చూద్దామా? జనరల్గా చాలామంది ఫారినర్స్ కానీ వీళ్ళందరూ వేసుకునే జోక్స్ ఏంటంటే, ఒక్కొక్క బ్రష్కి టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఒక్కొక్క బ్రష్ని ఎంతకాలం వాడతారు అని ఒక సర్వే చేస్తే ఒక్కొక్క కంట్రీలో 3 months అని, 2 months అని, 20 days అని, 15 days అని అలా ఒక్కొక్కటి ఉంటే, మన ఇండియాకి సంబంధించి మాత్రం టూత్ బ్రష్ని జీవితకాలం వాడేస్తారంట. ఎలా ఎలా అండి అంటే, అది బాగున్నందుకల్లా మనం బ్రష్ చేసుకోవడానికి వాడతాం, ఆ తర్వాత ఏం చేస్తాం, దాన్ని దువ్వెలు శుభ్రం చేయడానికి, లేదంటే ఏదన్నా ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా, కార్నర్స్ సరిగ్గా వెళ్ళవు క్లీన్ చేసేటప్పుడు, అలాంటి వాటిని యూజ్ చేయడానికి అలా రకరకాలుగా టూత్ బ్రష్ని వాడుతూ ఉంటారు. కొన్ని వెండి ఐటమ్స్ కానీ అలాంటివి ఎడ్జెస్ లోపల మురికంతా ఉంటే ఏదన్నా వేసి టూత్ బ్రష్ లాంటివో, కోల్గేట్ టూత్ పేస్ట్ లాంటివో అలా కొన్ని చిట్కాలు ఉంటాయి కదా, ఆ టూత్ బ్రష్ని వాడేసి మనం దాన్ని క్లీన్గా చేసేస్తాం. ఇంకా ఇంట్లో కొన్ని ఆల్మరాస్ దగ్గర అలా కూడా వాడుతూ ఉంటారు, రకరకాలుగా వాడుతుంటారండి టూత్ బ్రష్ని. నెంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. సో ఇది ఒక జోక్ అనమాట, మనకి బాగా తెలుసు వాడకం అనేది. ఈరోజు మనం ఒక వర్డ్ని 2 రకాలుగా ఎలా వాడుకోవాలో సెంటెన్స్లోనే చూద్దాం. చాలా సింపుల్, ఒక్కసారి మీరు విన్నారనుకోండి ఇది మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి 2 uses ఉన్నాయి. ఫస్ట్ యూజ్ ఏంటంటే, మీ పిల్లలు ప్రైమరీగానే చదువుతూ ఉన్నట్లయితే మనకి 5th class వరకు ఈ రోమన్స్ ఉన్నాయి, ఇవి బాగా యూజ్ అవుతాయి. మీ పిల్లలు చదివేటప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదా మీ అబ్జర్వేషన్లో మీ పిల్లలకి చూపించవచ్చు. ఫోన్లు ఇచ్చి వదిలేకుండా మీరు పక్కన కూర్చొని చూపించండి, ఎందుకంటే చిన్న చిన్న వీడియోసే కదా, ఎక్కువ పెద్దవేం కాదు కాబట్టి. రెండో యూజ్ ఏంటంటే, మీరు గ్రామర్ నేర్చుకోవడం మీకు బాగా హెల్ప్ అయ్యి స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. మేడం, స్పోకెన్ ఇంగ్లీష్కి గ్రామర్ అవసరం లేదండి అనుకోవచ్చు. అవును, అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. కానీ మనం గ్రామర్ బాగా నేర్చుకుని మాట్లాడుతున్నాం అనుకోండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఇంకా మనం డిఎస్సికి అది ప్రిపేర్ అవుతున్నాం కదా, సో వాటిల్లో మనకి ఎస్జిటికి వాటికి కూడా యూజ్ అవుతుంటాయి, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. ఓకే, ఎనీవే, సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మరి క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఏంటంటే, సింగిల్ వర్డ్ 2 usages. వర్డ్ ఒకటే ఉంటుంది, దాన్ని 2 రకాలుగా వాడుతుంటాం మనం. ఎలా వాడతాం? యాజ్ అన్ యాడ్జెక్టివ్ లాగా వాడతాం, అండ్ యాజ్ అన్ యాడ్వర్బ్ లాగా కూడా వాడతాం. సో యాడ్జెక్టివ్గా ఎలా వాడతాం, యాడ్వర్బ్గా ఎలా వాడతాం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో సీరియస్ సెంటెన్సెస్. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. దట్ ఈజ్ ఎ వైట్ ఫ్లవర్. దట్ ఈజ్ ఏ వైట్ ఫ్లవర్. చూడండి, ఇక్కడ ఫ్లవర్ అనేది ఏంటి? ఒక పువ్వు కదా, నౌన్. అంటే ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ఏ యానిమల్, బర్డ్, థింగ్, పర్సన్, ప్లేస్, ఇవన్నీ నౌన్స్ కదా, నేమ్స్ చెప్పేవి నౌన్స్ కదా. సో ఫ్లవర్ అంటే పువ్వు కదా, ఫ్లవర్ అంటే పువ్వు అంటే ఇది ఒక నౌన్ అనమాట. ఫ్లవర్ అనేది ఒక నౌన్. సో విచ్ ఫ్లవర్ ఇట్ ఈస్? ఎలాంటి ఫ్లవర్ ఇది? వైట్ ఫ్లవర్. అంటే నౌన్ గురించి చెప్తుంది. నౌన్ గురించి చెప్పేవన్నీ యాడ్జెక్టివ్స్. డిస్క్రైబింగ్ ఆఫ్ నౌన్ అంటే నౌన్ గురించి ఇవి డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి. సో వైట్ అనేది మనకి యాడ్జెక్టివ్. ఏడిజే వైట్ ఫ్లవర్. దట్ ఈజ్ ఎ వైట్ ఫ్లవర్. వైట్ అనేది యాడ్జెక్టివ్, ఫ్లవర్ అనేది నౌన్. అండ్ దోస్ వర్ బ్యూటిఫుల్ గర్ల్స్. దోస్ అంటే వారు. ఎలా ఉన్నారు ఆ గర్ల్స్? గర్ల్స్ అంటే అమ్మాయిలు కదా, సో గర్ల్స్ అంటే ఇది నౌన్ అనమాట.
ఈ గర్ల్స్ అనేది నౌన్. సో ఎలా ఉన్నారు గర్ల్స్? హౌ ద గర్ల్స్ ఆర్? బ్యూటిఫుల్ గర్ల్స్, ఇంటెలిజెంట్ గర్ల్స్, టాల్ గర్ల్స్, షార్ట్ గర్ల్స్, అలా ఎలా అయినా వాడచ్చు మనం. ఇక్కడ బ్యూటిఫుల్ అందమైన గర్ల్స్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది డిస్క్రైబింగ్ వర్డ్, ఇది యాడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. దోస్ వర్ బ్యూటిఫుల్ గర్ల్స్ అంటే వాళ్ళు అందమైన అమ్మాయిలు, వాళ్ళు అందమైన అమ్మాయిలు, గర్ల్స్ అందంగా ఉన్నారు అని. నెక్స్ట్ దోస్ ఆర్ టాల్ ట్రీస్. దోస్ ఆర్ టాల్ ట్రీస్. ట్రీస్ అంటే చెట్లు కదా, సో ఇది కూడా నౌన్ అనమాట. NOUN నౌన్. సో ట్రీస్ అంటే చెట్లు నౌన్. విచ్ కైండ్ ఆఫ్ ట్రీస్? హౌ ద ట్రీస్ ఆర్ లుకింగ్? ఎలా కనిపిస్తున్నాయి అవి? టాల్ ట్రీస్, పొడవుగా ఉన్నాయి. సో ఈ టాల్ అనేది యాడ్జెక్టివ్. ట్రీస్ ఎలా ఉన్నాయి? పొడవుగా ఉన్నాయి. టాల్ ట్రీస్, షార్ట్ ట్రీస్, థిక్ ట్రీస్, బుషీ ట్రీస్. సో ఇలాగా టాల్ అంటే పొడవు, ట్రీస్ గురించి చెప్తుంది, నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. దిస్ ఈజ్ అ లవ్లీ పిక్చర్. దిస్ అంటే ఇది, ఇది ఒక లవ్లీ పిక్చర్. పిక్చర్ అంటే ఒక డ్రాయింగ్, బొమ్మ. సో ఈ పిక్చర్ అనేది నౌన్ అనమాట. సో విచ్ కైండ్ ఆఫ్ ఈ పిక్చర్? ఎలా ఉంది పిక్చర్? లవ్లీ, అందంగా ఉంది. సో ఈ లవ్లీ అనేది యాడ్జెక్టివ్. సో ఎప్పుడైనా నౌన్కి ముందు వచ్చే వర్డ్ యాడ్జెక్టివ్ అంటే ఇది నౌన్ గురించి చెప్తుంది. యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా నౌన్ ముందు వస్తాయి అన్నమాట. ఆ నౌన్ ఎలా ఉందనేవి చెప్తాయి అన్నమాట ఇవి. అండ్ దోస్ ఆర్ స్వీట్ యాపిల్స్. ఆ యాపిల్స్ ఎలా ఉన్నాయి? స్వీట్గా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. యాపిల్స్ అనేది నౌన్ కదా, యాపిల్స్ నౌన్. సో ఎలాంటి యాపిల్స్ అవి? స్వీట్ యాపిల్స్, తీయగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ రౌండ్ చేసిన వైట్, బ్యూటిఫుల్, టాల్, లవ్లీ, స్వీట్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. ఏడీజే యాడ్జెక్టివ్స్ ఇవి. ఈ రౌండప్ చేసిన, సర్కిల్ చేసినవన్నీ యాడ్జెక్టివ్స్. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? నౌన్కి ముందున్న వర్డ్స్ దాని గురించి చెప్తున్నాయి కాబట్టి వాటిని మనం యాడ్జెక్టివ్స్ అంటాం. ఇప్పుడు సేమ్ ఇదే వర్డ్స్ని మనం ఇక్కడ యాడ్వర్బ్స్గా వాడతాం. యాడ్వర్బ్ అంటే ఏంటి? ఒక వర్బ్ ఎలా జరుగుతుంది, యాక్షన్ ఎలా జరుగుతుంది అనేది చెప్పడం అన్నమాట. ఇట్స్ ఎ మోడిఫైయర్ ఆఫ్ ఎ వర్బ్. పని గురించి చెప్తుంది. దట్ ఫ్లవర్ ఈజ్, ఫ్లవర్ అంటే పువ్వు కదా, ఆ ఫ్లవర్ ఎలా ఉంది? హౌ ఈజ్ దట్ ఫ్లవర్? సి ఇక్కడ సర్కిల్లో చేసినవన్నీ యాడ్జెక్టివ్స్ కదా, ఇవి దట్ ఫ్లవర్ ఈజ్, దట్ ఫ్లవర్ ఈజ్ వైట్. సో ఫ్లవర్ అనేది నౌన్, గర్ల్స్ నౌన్, ట్రీస్ నౌన్, పిక్చర్ నౌన్, యాపిల్స్ నౌన్. చూసారా సేమ్? దట్, దోస్, దిస్, దీస్. దట్, దోస్, దిస్, దీస్. అవే చెప్తున్నాం, సబ్జెక్ట్ సేమ్ అవే ఉంది. ఇక్కడ చూడండి, ఫ్లవర్, గర్ల్స్, ట్రీస్, పిక్చర్, యాపిల్స్. ఫ్లవర్, గర్ల్స్, ట్రీస్, పిక్చర్, యాపిల్స్. సేమ్ ఉంది చూసారా? సో సేమ్ నౌన్స్ వాడాం మనం, సేమ్ సబ్జెక్ట్ వాడుతున్నాం. సో ఇక్కడ యాడ్జెక్టివ్ని మనం దీన్ని చివరికి పంపించేసాం. ఇక్కడ ఉన్నవి చివరికి వచ్చేసినాయి చూసారా? నౌన్కి ముందున్న యాడ్జెక్టివ్స్ని మనం హెల్పింగ్ వర్బ్ పక్కకి పంపించేసాం. చూడండి, లాస్ట్లో వచ్చాయి వైట్, బ్యూటిఫుల్, టాల్, లవ్లీ, స్వీట్. సో ఇక్కడ నౌన్కి ముందు ఉన్నాయి, ఇక్కడేమో సెంటెన్స్ లాస్ట్లో ఉన్నాయి. సో అంటే ప్లేస్ మారితే దాని పేరు మారిపోతుందండి. అంటే చూడండి, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని మమ్మీ అంటారు మీ పిల్లలు. అదే స్కూల్లో ఉన్నారనుకోండి, టీచర్ అంటారు కదా. ప్లేస్ మారేటప్పటికి మిమ్మల్ని సంబోధించడం, పిలవడం మారిపోతుంది కదా. అలాగే ఇక్కడ ఈ ప్లేస్ మారేటప్పటికి మారిపోతుంది అనమాట. ఇక్కడ నౌన్కు ముందుందనుకోండి, దీన్ని యాడ్జెక్టివ్ అంటాం. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉంది చూడండి. దట్ ఫ్లవర్ ఈజ్ వైట్, ఆ ఫ్లవర్ తెల్లగా ఉంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ పక్కన ఉంది కాబట్టి ఇది యాడ్ వర్బ్. అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ ఏం లేదు, ఈజ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. మామూలుగా యాక్షన్ వర్డ్స్ ఉంటాయి కదా, రన్, స్కిప్, ఈట్, జంప్, అలా స్లీప్, ఇలాంటివన్నీ. అలాంటివి ఇక్కడ ఏం లేవు. ఈజ్ అంటే ఉండడం. సో ఎలా ఉంది? వైట్గా ఉంది. సో ఈ వైట్ అనేది మనకి యాడ్ వర్బ్ అనమాట. దోస్ గర్ల్స్ వర్, గర్ల్స్ ఎలా ఉన్నారు? దోస్ గర్ల్స్ వర్ బ్యూటిఫుల్, అందంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఉండడం. ఎలా ఉన్నారు? అందంగా ఉన్నారు.
సో వర్ పక్కన వచ్చింది బ్యూటిఫుల్, హెల్పింగ్ వర్బ్ పక్కన. ఇక్కడ ఇదే మెయిన్ వర్బ్ అవుతుంది, ఎందుకంటే వేరే హెల్పింగ్ వర్బ్ లేదు, వేరే మెయిన్ వర్బ్ ఏం లేదు కదా. సో ఈ వర్ అనేది మెయిన్ వర్బ్గా యాక్ట్ అవుతుంది అనమాట. సో దోస్ గర్ల్స్ వర్ బ్యూటిఫుల్. దోస్ ట్రీస్ ఆర్ టాల్. ట్రీస్ ఎలా ఉన్నాయి? పొడవుగా ఉన్నాయి. ట్రీస్ ఉన్నాయి ఎలా? టాల్, పొడవుగా. పిక్చర్ ఈజ్, దిస్ పిక్చర్ ఈజ్. పిక్చర్ ఎలా ఉంది? పిక్చర్ ఉంది. పిక్చర్ ఈజ్ ఎలా? లవ్లీ, అందంగా. దీస్ యాపిల్స్ ఆర్, యాపిల్స్ ఉన్నాయి. దీస్ యాపిల్స్ ఆర్ ఉన్నాయి ఎలాగా? స్వీట్, తీయగా. సో ఇక్కడ మనం వర్బ్ పక్కన జనరల్గా దీన్ని మనం ఈజ్, వజ్, వర్ ఇలాంటి వాటన్నిటినీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. కానీ ఇక్కడ సెంటెన్సెస్లో మెయిన్ వర్బ్స్ లేవు కాబట్టి ఇవే మెయిన్ వర్బ్స్ అవుతాయి అన్నమాట. సో దీని పక్కన ఉన్నాయి కదా ఈ వైట్, బ్యూటిఫుల్, టాల్, లవ్లీ, స్వీట్, ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అవుతాయి. అదే నౌన్కి ముందున్నాయి అనుకోండి, అప్పుడు అవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. మీరు కరెక్ట్గా నోటీస్ చేస్తే సేమ్ వైట్, బ్యూటిఫుల్, టాల్, లవ్లీ, స్వీట్ వాటిని మనం ఇక్కడ వాడాం. కాకపోతే లాస్ట్లో ఉన్నవి ముందుకు వచ్చేసాయి. నౌన్ ముందుకు వచ్చేసింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది, తర్వాత యాడ్వర్బ్ వచ్చింది. అదే వర్డ్ ఇక్కడ యాడ్జెక్టివ్ అయింది, ఇక్కడేమో యాడ్వర్బ్ అయింది. సో ఇది ఒక ఎక్సర్సైజ్ అండి మనకి ప్రైమరీలో. ఇది ఒక ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు ఈ సెంటెన్స్ ఇస్తే మనం ఇలా మార్చాలన్నమాట ఎగ్జామ్స్లో. లేదా ఇవి ఇచ్చారనుకోండి, యాడ్వర్బ్గా ఇచ్చారంటే యాడ్జెక్టివ్గా మార్చాలి, యాడ్జెక్టివ్గా ఇస్తే యాడ్వర్బ్గా మార్చాలి. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే కనుక చక్కగా మీ పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చాలా సింపుల్ ఎక్సర్సైజ్ కదా, బాగుంది కదా. సో ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి నా ఛానల్ని చూస్తూ ఉండండి. సో మరిన్ని మంచి టాపిక్స్ తోటి మళ్ళీ మనం కలుద్దాం. సో ఈ రోజుకైతే క్లాస్ కంప్లీట్ అయిపోయింది. మరి క్లోజ్ చేయడానికి ముందుగా రిమైండర్ వన్స్ అగైన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, click the bell icon and please do comment. We will meet in the next class with a new topic and useful topic. Until then, take care. Bye bye.